కళాబంధు కళారత్న శ్రీ టి సుబ్రహ్మరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అయ్యో మీరు మాట్లాడితే నేను మాట్లాడేంటి, నేను మాట్లాడితే మీరు మాట్లాడేంటి. తెలుగు జాతి సత్తా శక్తిని యావత్ ప్రపంచ ఖ్యాతి తెచ్చినటువంటి ఒకే ఒక సూపర్ స్టార్, ఫిల్మ్ స్టార్, సూపర్ స్టార్, పొలిటికల్ స్టార్ ఎన్టీఆర్. మరి ఆయన జీవిత చరిత్రని సినిమాగా తీసి భావితరానికి తరతరాలకు కూడా తెలుగు జాతి గర్వించే అటువంటి మహా ఎన్టీఆర్ గారు ఇలా ఉన్నారా అని చెప్పి మనం చూసి తరించేటువంటి సినిమాని బాలయ్య ఎంత ధైర్యం, వాళ్ళ నాన్న అందమంతా బాలయ్యకి ఇచ్చేసాడు కంప్లీట్గా. ఎన్టీఆర్ గారి అందం, ఎన్టీఆర్ గారి దీక్ష, అకుంఠిత ఆత్మశక్తి ప్రతిబింబం ఎవరాయంటే బాలయ్య. ఇది ఈజ్ నాట్ ఏ జోక్. ఈ సినిమా తీయడం, నిర్మించడం ఒక ఎత్తు అయితే క్రిష్ దర్శకుడికి ఏ విధంగా చేయాలని చెప్పడం మరొక ఎత్తు అయితే, మరొక వైపు నటించడం, అన్ని పాత్రల్లో దమ్మన మనిషి, ధైర్యం ఉన్న మనిషి ఎవరంటే బాలయ్య అని చెప్పగలనమాట. మరొక విషయం, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిరూపించినటువంటి ఒక శక్తి ఎవరంటే ఎన్టీఆర్ గారు. ఎలా అంటే 6 మాసాలలో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రపంచ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ అని మనసు తెలియజేయాలన్నమాట. కాబట్టి అలాంటి ఆ మహనీయ వ్యక్తి ఆయన నటనలే కాదు, తను ఏమి తలుచుకున్నా దాన వీర సూర కర్ణుడుగా, దుర్యోధనుడుగా, మరి శ్రీకృష్ణుడిగా భారతదేశ చరిత్రలో ఎవరికి లేదు ఆ ధైర్యం ఉంది. మరి అదే కోవలో బాలయ్య ఇప్పుడు ఈ సినిమాలో, కథానాయకుడి సినిమాలో రకరకాలుగా అన్ని పాత్రలు వేసి నవ్ విద్యా బాలన్ ఈజ్ జస్ట్ షాక్డ్. షీ థాట్ దట్ బాలయ్య యంగ్ మ్యాన్, బట్ షీ ఈజ్ షాక్డ్ టు సీ హీస్ కెపాసిటీ. షీ సింప్లీ షాక్, థ్రిల్డ్ యాక్చువల్లీ. సో ఏదేమైనా బాలయ్య ఈ చిత్రాన్ని ఇంత కష్టపడి తీశాడు. యావత్ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా సినిమా చూసి తీరుతారు. మరి ఈరోజు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఏదో మ్యాజిక్ చేశాడు. 10 సంవత్సరాలు చిన్నవాడు అయిపోయాడు వయసు మొత్తానికి. ఈరోజు వయసు అసలు ఈ బాలయ్య తమ్ముడా అర్థం కావట్లేదు. చూడండి ఎంత అందంగా ఉన్నాడో, ఎంత స్మార్ట్గా ఉన్నాడో. చాలా సంతోషం. ఏది ఏవైనా ఈశ్వర శక్తి, తెలుగు జాతి శక్తి, ఎన్టీఆర్ శక్తి, ఈ సినిమా మా అద్భుతమైన సూపర్ హిట్ అని తెలియజేస్తున్నాను. మీ ఆశీర్వాదానికి కృతజ్ఞతలు తెలియచెప్తూ వరప్రసాద్